చిన్నప్పుడు అడిగేవాళ్ళు అనమాట. అంటే ఇమాజినేషన్ ఇప్పుడు అన్నీ తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్స్ అన్నీ ఎలా వస్తున్నాయి, అనాలిసిస్లో వస్తున్నాయి. పిల్లలకి చెప్తున్నది నేను. క్వశ్చన్స్ అన్నీ అలానే అడుగుతున్నారు కదా. సో నేను ఆ థీమ్ ప్రకారం అడుగుతున్నా. రైలు బండి చూస్తానే మీకు ఒక ఏదన్నా గుర్తుకొచ్చే ఒక సంఘటన, లేదా అది చూస్తానే మీకు ఏదన్నా ఒక ఇన్స్పిరేషనో, లేదా నేనేమన్నా నేర్చుకుంటానో, లేదా ట్రైన్ చూస్తానే ఒకరికి ఒక రకమైన ఫీలింగ్స్ వస్తాయి. భావ వ్యక్తీకరణ. ఏం గుర్తొస్తుంది మీకు? ఎందుకు? ఇప్పుడు ఒకప్పుడు అంటే స్టోరీస్ కార్టూన్స్ లో ట్రైన్ బాగా చూపించారు కదా. అవును. ఇప్పుడు ఆ ట్రైన్ లో ఎక్కితే ఎక్కడ చూసినా ఇది పాల్పరాకంట మొత్తం అంతా గెలిచి దానికి అసలు ట్రైన్ అనేది అంటే లోకల్ ట్రైన్ అయితే అట్లానే ఉంది. కొంచెం మంచి మంచి ట్రైన్స్ కూడా అలానే ఉన్నాయా? ఓకే తన ఫీలింగ్స్ అనమాట. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం గమనించుకోండి. స్వచ్ఛ భారత్ అదంతా చేసింది మనమే కదా. సో మనదే తప్పు. వాళ్ళు ట్రైన్ బాగా ఇది చేశారు, టాయిలెట్స్ పెట్టారు, మనం మంచిగా యూజ్ చేసుకోవాలా. ఇదే ఈ భారతదేశంలో ఎలా ఉందంటే పైన నుంచి సిస్టమ్ బాగుంది, మనమే ఎక్కడంటే అక్కడ దిబ్బలు చేసి పడేస్తున్నాం. అది మనదే తప్పు టోటల్గా. ఓకే నీకు ఇరిటేషన్ తీసుకుందాం.